గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా ఇంతకుముందు వరకు మనం బాలాయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరాఖండ్లో మొత్తం 24 సర్గలు పూర్తి చేసి 25వ సర్గకి ముందున్న ప్రక్షుబ్ధ సర్గల్లో రెండు పూర్తి చేశాం. మూడవది మనం చెప్పుకున్నాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణంతి త్వమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అధ సంచింత్య లంకేశః సోమలోకం జగామః మేరు శృంగవరే రమ్యే రజనీముష్య వీర్యవాన్. ఆ తర్వాత రావణుడు మేరు పర్వత శిఖరం మీద రాత్రి గడిపి చంద్రలోకానికి వెళ్ళాడు. అధ స్యందన మారూఢో దివ్యస్రగనులేపర అప్సరో గణముఖ్యేన సేద్యమనస్తు గచ్చతి. అప్పుడు ఒక పురుషుడు దివ్యమైన మాలలు ధరించి అనులేపనం పూసుకొని ప్రధానులైన అప్సరస స్త్రీలు సేవిస్తూ ఉండగా రథం ఎక్కి వెళుతూ కనపడ్డా రావణాసురుడికి. అరతి శ్రాంతోప్సరోంగేషు చుంబిత స విబుధ్యతే దృష్టస్తు పురుషస్తేన దృష్ట్వా కౌతూహలాన్విత. రతి చేత అలసి సొలసి తమ ఒడులలో శయనించి ఉన్న అతనిని ఆ అప్సరస స్త్రీలు చుంబనలతో అంటే ముద్దు పెట్టి మేల్కొలుపుతున్నారు. అటువంటి పురుషుణ్ణి రావణుడు చూశాడు. వీడెవ్వడా అని కుతూహలం కలిగింది వాడికి. అధాపస్య దృష్టిం తత్ర దృష్ట్వా అధాపస్య దృశిం తత్ర దృష్ట్వా చైనం ఉవాచతం స్వాగతం తవ దేవర్షే కాలేనైవాగతో యసి. ఇంతలో అక్కడ ఒక ఋషి కూడా కనబడ్డాడు. ఆయన్ని చూచి, దేవర్షి నీకు స్వాగతం, నువ్వు తగిన సమయంలో వచ్చావు. కోయం చందరమారుడు ఆప్సరోగణ సేవిత నిర్లజ్జ ఇవ సంయాతి భయస్థానం నవిందతి. వీడెవడు సిగ్గు లేకుండా ఇలా తిరుగుతున్నాడు. వీడికి వచ్చిన భయహేతువును కూడా వీడు గుర్తించట్లేదు. నన్ను చూసి కూడా భయపడకుండా ఉన్నాడు అని అర్థం అన్నమాట. రావణాసురుడు అడుగుతున్నాడు ఆ ఋషిని. రావణేనైన ముక్తస్తు పర్వతో వాక్యమబ్రవీత్ శృణు వత్స యథా తత్వం వక్షే చాహం మహామతే. ఆ ఋషి దేవఋషి ఆయన అన్నాడు, నాయన విను, ఉన్నది ఉన్నట్లుగా చెప్తానే. అనేన నిర్జితాలోక బ్రహ్మా చైవాభితోషిత ఏష గచ్చతి మోక్షాయ సుసుఖం స్థానముత్తమం. ఇతడు లోకాలన్నీ జయించినవాడు. అంతేకాదు ఏ లోకానికి వెళ్ళగల సామర్థ్యం, ఏ లోకానికైనా వెళ్ళగల సామర్థ్యం ఉన్నవాడు. బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టినవాడు. ఇప్పుడు ఇతడు మోక్షం కోసం చాలా సుఖకరమైన ఉత్తమ స్థానానికి వెళ్తున్నాడు. తపస్సా నిర్జితాయజ్జత్ భవతా రాక్షసాధిపః తపసా నిర్జితాయద్వద్భవతా రాక్షసాధిప ప్రయాతి పుణ్యకృతత్వత్ సోమం పీత్వా న సంశయః. నువ్వే విధంగా అయితే నీ తపస్సు చేత లోకాలన్నీ జయించావో అదేవిధంగా ఇతడు సోమపానం చేశాడు కాబట్టి ఉత్తమ లోకాలకి వెళ్తున్నాడు. త్వంతు రాక్షస శార్థూల సూర సత్య పరాక్రమ
నైవే దృశేషు కృజ్యంతి బలినో ధర్మచారిషు. ఓ రాక్షస శ్రేష్ఠుడా, నువ్వు సూర్యుడవు, సత్యపరాక్రమం గలవాడు, బలవంతులు, ఇటువంటి ధర్మాత్ముల విషయంలో కోపించకూడదు నాయన అని హితం చెప్పాడు. రేపు మనం 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.